హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ సోషల్కి సంబంధించి 11th లెసన్ అయితే చెప్పుకుందాం. 11th లెసన్ వచ్చేసి కొత్త రాజ్యాలు రాజులు. మనకి భారతదేశం అనేసరికి మీ అందరికీ తెలిసిందే, చాలా రాజవంశాలు అనేవి పాలించుకుంటూ వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్లో చూసినా అలాగే ఆల్ ఓవర్ ఇండియా చూసినా ఎన్నో రాజవంశాలు అనేవి పాలిస్తూ వచ్చాయి. సో కొత్త రాజ్యాలు అనేవి ఏ విధంగా ఏర్పడ్డాయి, అక్కడ పరిపాలన అనేది ఎలా ఉంది, ఏ ఏ రాజులు పాలించారు అనేటి విషయాల్లో కొన్ని వాటిని మనమైతే ఈ లెసన్లో తెలుసుకుందాం. అయితే ఈ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు చదువుకోవచ్చు. సో మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏ శతాబ్దం తర్వాత కొత్త రాజవంశాలు పుట్టుకొచ్చాయి అంటే మనకి 7వ శతాబ్దం తర్వాత కొత్త రాజవంశాలన్నీ కూడా పుట్టుకొచ్చాయి. అలాగే 7వ శతాబ్దం కాలం నాటి రాజులు ఎవరిని సామంతులుగా గుర్తించారు అంటే ఎవరైతే భూస్వాములు, ముఖ్యమైన యుద్ధ యోధులు ఉంటారో వాళ్ళని ఏమంటే సామంతులుగా గుర్తించడం జరిగింది. అలాగే రాజులకు సామంతులు ఏ పనులు చేయాలని ఆదేశించేవారు అంటే రాజులకి సామంతులు కానుకలు తేవాలని, అలాగే వారి ఆస్థానంలోనే ఉండాలని, కొంతమంది సైనికుల్ని అందించాలని ఇలాంటి ఆజ్ఞలన్నీ జారీ చేస్తూ వాళ్ళ కట్టుదిట్టంలో సామంతులు రాజులు అనేవాళ్ళు ఉండేలా రాజులు చూసుకుంటూ ఉండేవారు. అధికారం సంపద లభించిన తర్వాత తమకు తామే మహా సామంతులుగా, మండలేశ్వరులుగా ప్రకటించుకుంది ఎవరు అంటే సామంతులు. ఎప్పుడైతే కొంతమంది ఉంటారు వాళ్ళకి కొంత అధికారం అనేది వచ్చాక వాళ్ళకి కొన్ని పవర్స్ కానీ, లేకపోతే కొంత ఆర్థికంగా రాజ్యాలు కానీ, లేకపోతే ఏమైనా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏమనుకుంటారు, మనమే స్వతంత్రత అనేది ప్రకటించుకుంటే బాగుంటుంది అనుకుంటారు కదా. సో వీళ్ళు కూడా అలాగే కొంతమంది ఎప్పుడైతే అధికారం అనేది ఎక్కువగా వస్తూ ఉండేదో అప్పుడు ఏంటంటే మహామండలేశ్వరులుగా, మహాసామంతులుగా, పెద్ద సామంతులుగా వాళ్ళు ప్రకటించుకుంటూ ఉండేవారు. కొంతమంది అయితే ఆ యొక్క రాజుల దగ్గర నుంచి కూడా స్వాతంత్రం అనేది పొందుతూ ఉండేవారు. అలాగే ఒక ప్రాంతానికి లేదా పరిధికి గొప్ప దేవుణ్ణి ఏమంటారు అంటే మండలేశ్వరులు అంటారు. ఒక ప్రాంతానికి లేదంటే కొంత పరిధి, కొన్ని ఊర్లకి ఇలా అన్నమాట, కొంత పరిధి వరకు ఉండే గొప్ప దేవుణ్ణి ఏమంటారంటే మహామండలేశ్వరులు అని అంటారట. ఎవరి కాలం నాటి ఎల్లోరా గుహలోని 15వ నెంబర్ గుహలో విష్ణువుని నరసింహునిగా చూపుతున్న చిత్రం ఉన్నది అంటే రాష్ట్రకూటుల కాలంలో రాష్ట్రకూటులు మొదట కర్ణాటకలోని ఎవరికి సామంతులుగా పనిచేశారు అంటే చాళుక్యులకి సామంతులుగా పనిచేశారట. 8వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటులలో ముఖ్యుడైన ఎవరు చాళుక్య ప్రభువుని తొలగించి హిరణ్య గర్భ అనే సంస్కార విధి నిర్వహించాడు అంటే దంతిదుర్గుడు అనేవాళ్ళు పుట్టుక నుంచి క్షత్రియుడైతే కాకపోయినా మనకి తెలుసు, మన సమాజాన్ని క్షత్రియ, బ్రాహ్మణ, శూద్ర, వైశ్య కింద విభజించారని తెలుసు. అయితే బ్రాహ్మణులు అనేవాళ్ళు దేవాలయాల్లోనూ కానీ లేకపోతే అందరికీ మంచి చెప్తూ ఉన్నత స్థానంలో ఉంటూ ఉండేవారు. ఈ క్షత్రియులు అనేవాళ్ళు ఎక్కువగా ఈ రాజ్యాల్ని స్థాపించడం, రాజ్య పాలన చేయడం, పరిపాలన అంతా కూడా క్షత్రియులకు సంబంధించి. సో ఈ విధంగా ఇక్కడ ఎవరంటే రాష్ట్రకూటుల్లో ఒక రాజు ఈ దంతిదుర్గుడు అనే అతను పుట్టుకతోని క్షత్రియుడు కాకపోయినా సరే ఒక సంస్కార విధి, దాన్ని ఏంటంటే హిరణ్య గర్భ అంటే పుట్టుక నుంచి క్షత్రియుడు కాకపోయినా కొని ఒక క్రతువుతో పునర్జన్మ పొందాడని భావించే ఒక విధి అన్నమాట. దాన్ని హిరణ్య గర్భ అంటారు. దాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరు అంటే దంతిదుర్గుడు. హిరణ్య గర్భ అనే సంస్కార విధిని నిర్వహించిన వారు దంతిదుర్గుడు. అంటే తాను పుట్టుకతో క్షత్రియుడు కాకుండాను క్రతువుతో పునర్జన్మ పొందుతాడని నిర్వహించే సంస్కార విధిని ఏమంటారంటే హిరణ్య గర్భ అని అంటారు, లేదా బంగారు గర్భం అని కూడా అంటారు. బ్రాహ్మణులు అయినప్పటికీ వారి సాంప్రదాయ వృత్తులను వదిలిపెట్టి ఆయుధాలు చేపట్టి కర్ణాటక, రాజస్థాన్లలో రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే కదంబ మయూర శర్మ, గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు. వీళ్ళిద్దరూ కూడా
పుట్టుకతోని బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కాదు, కానీ కూడా రాజ్యాన్ని స్థాపిస్తూ ఉండేవారు అన్నమాట. ఈ విధంగా కొంతమంది ఏంటంటే ఎవరైతే ఉన్నతంగా సంపన్న కుటుంబాల్లో ఉంటారో వాళ్ళు సైనిక శక్తిని పెంచుకొని ఈ విధంగా రాజ్యాలని స్థాపించుకుంటూ ఉండేవారు అన్నమాట. అలాగే ప్రశస్తి శాసనాలలో మొదట పేర్కొనే భాగాన్ని ఏమంటారు అంటే ప్రశస్తి. సో ఈ ప్రశస్తిలో ఏమేమి ఉంటాయంటే పరిపాలనలో సహకరించే ఎవరు ప్రశస్తులను రాసేవారు అంటే బ్రాహ్మణ పండితులు సలహాలు సూచనలు చెప్తూ ఉంటారు కదా రాజులకి. సో వాళ్ళు ఈ ప్రశస్తులు అనేవి రాస్తూ ఉండేవారు. అయితే ప్రశస్తిలో ఏమేమి ఉంటాయి అంటే రాజుల కుటుంబాలు, పూర్వపు రాజుల గురించి, ఏ కాలానికి చెందినవారు, వారి ఘనతలు, విజయాలు, ఇలాంటివన్నీ కూడా ఎందులో తెలుపుతారు అంటే ప్రశస్తి. సో వాళ్ళకి ఏం ఘనత అనేది ఉన్నది, వాళ్ళు ఏం విజయాలు సాధించారు, ఎవరిపైన విజయం సాధించారు, వాళ్ళ పూర్వీకులు ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రశస్తిలో తెలియజేస్తూ ఉంటారన్నమాట. ప్రతిహార రాజైన నాగభట్టు విజయాలను గురించి తెలిపే ప్రశస్తి ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ ప్రతిహార రాజైన నాగభట్టు విజయాల గురించి ఈ మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్లో ఉన్న ప్రశస్తి అయితే తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న ఆ ప్రశస్తి ఏ లిపిలో ఉన్నది అంటే సంస్కృత లిపిలో ఉండడం జరిగింది. ఆంధ్ర రాజులు, సైంధవులు, విదర్భ, కళింగ రాజులు ఎవరి యువరాజుగా ఉన్నప్పుడు అతను ముందు మోకరిల్లారు అంటే నాగభట్టు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 18 పాయింట్స్ అన్నీ కూడా ఆ యొక్క ప్రశస్తిలో తెలియచేసినవి అనమాట. అంటే అతను రాజుగా ఉన్నప్పుడు ఈ యొక్క మిగతా రాజులందరూ కూడా అతను ముందు మోకరిల్లారంటే ఓడిపోయారు ఇలా అన్నమాట. సో అక్కడ ఏంటి అతని యొక్క ఘనత, విజయాల్ని తెలియచేస్తున్నట్టు అనమాట ఆ ప్రశస్తి అనేది. అలాగే చక్రాయుధ అంటే ఎవరంటే కనోజ్ని పరిపాలించే రాజు అనమాట. చక్రాయుధపై విజయం సాధించి వంగ, అనర్త, మాలవ, కిరాట, తురష్క, వత్స, మత్స్య రాజులను ఓడించింది ఎవరు అంటే నాగభట్టు. సో ఇవన్నీ కూడా అతని యొక్క గొప్ప ఘనతలు అన్నమాట. అలాగే క్రీస్తు శకం 997 1030 వరకు ఆఫ్ఘనిస్తాన్ను పాలించిన వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ గజ్నీ. అలాగే విదర్భ అనేది ఎక్కడ ఉన్నదంటే మనకి మహారాష్ట్రలోని ఒక భాగం. అలాగే కళింగ అనేది ఒడిస్సాలోని కొంత భాగం. వంగ అనేది అంటే బెంగాల్లో కొంత భాగం. అనర్త అంటే గుజరాత్లో భాగం. మాలవ అంటే మధ్యప్రదేశ్లోని. అలాగే కిరాట అంటే వనవాసులు అని అర్థం. అలాగే తురష్క అంటే టర్కులు. మత్స్య అంటే ఉత్తర భారత రాజ్యాలు అన్నమాట, నార్త్ సైడ్ ఉన్నవి. సో ఇవన్నీ కూడా అప్పట్లో ఆ పేర్లు ఉండేవన్నమాట. తర్వాత రాజులు బ్రాహ్మణులకు ఇచ్చే భూదానాలు వేటిపై నమోదు చేసి దానగ్రహీతలకు ఇచ్చేవారు అంటే రాగి ఫలకాలపై, రాగితో చేసిన ఫలకాలపై ఆ యొక్క భూమి ఆ బ్రాహ్మణులకి చెందుతుంది అని చెప్పి రాసి వాళ్ళకి ఇస్తూ ఉండేవారు అన్నమాట. ఎవరు ఇస్తూ ఉండేవారు అంటే రాజులు బ్రాహ్మణులకి ఇచ్చేవారు. కాశ్మీర్ను పరిపాలించిన రాజుల చరిత్రపై 12వ శతాబ్దంలోనే పెద్ద సంస్కృత పద్యం రాసింది ఎవరు అంటే కల్హణుడు ఏం చేశాడంటే ఈ కాశ్మీర్ను పరిపాలించిన రాజులపై ఒక పద్యం అనేది రాశారు. అయితే చాలామంది ప్రశస్తిల్లో ఏం చెప్పుకున్నా మన వారి యొక్క విజయాలు, ఘనతలు, కీర్తి ఇవన్నీ పొగుడుతూ వాళ్ళని రాసేవారు. కానీ వాళ్ళకి ఆపోజిట్గా కల్హణుడు ఏంటంటే రాజుల గురించి, వారు ఆచరించే విధానాలు, పరిపాలనా విధానాలు కావచ్చు, ఏవైనా వాటి గురించి తరచుగా విమర్శిస్తూ ఉండేవాడు అన్నమాట. రాజుల్ని పొగడడానికి బదులు విమర్శిస్తూ ఉండేవాడు. తర్వాత చూస్తే కొత్త రాజులు ఏ బిరుదులు కలిగి ఉండేవారు అంటే మహారాజాదిరాజు, త్రిభువన చక్రవర్తి. ఈ కొత్త రాజుల్లో ఏంటంటే కొత్త రాజ్యాలు ఏర్పరిచి కొత్త రాజులుగా ఉన్నవాళ్ళు వాళ్ళే మేమే పెద్ద రాజులమే అన్నట్టుగా వాళ్ళు ఈ యొక్క మహారాజాదిరాజా, త్రిభువన చక్రవర్తి అనే బిరుదుల్ని వాళ్ళే పెట్టుకుంటూ ఉండేవారు అన్నమాట. అయితే ఇక్కడ మహారాజాదిరాజా అంటే ఏంటంటే గొప్ప రాజు లేదా రారాజు అని అర్థం. అలాగే త్రిభువన చక్రవర్తి అంటే మూడు లోకాలకి కూడా రాజు అని అర్థం. 25th బిట్ చూస్తే కొత్త రాజ్యాలలో పన్నుల వసూలుకు సైన్యం విషయంలో ఎవరిని నియమించేవారు అంటే
ఈ కొత్త రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి అనుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలా ఫీల్ అయ్యేవారు అంటే రాజులు, రాజ్యం అంతా కూడా రాజుదే. సో అక్కడ నివసించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ ఉన్నందుకు ఒక అద్దె కట్టినట్టు, అంటే ఒక అద్దె రూపంలో పన్నులు కింద రాజుకి ఎంతో కొంత, వాళ్ళు ఏ పని చేసుకుంటే ఆ పనిలో కొంత భాగాన్ని రాజుకి ఇస్తూ ఉండేవారు. అలాగే ఆ వచ్చిన పన్నుల ద్వారా వచ్చిన దాన్ని ఏం చేసేవారంటే దేవాలయాలు నిర్మించడానికి కానీ, లేదంటే కోటలు అనేవి నిర్మించడానికి, యుద్ధాలు అవి జరిగినప్పుడు ఆ యొక్క సంపదను ఖర్చు పెట్టడం, వ్యాపార మార్గాల్ని అభివృద్ధి చేయడం, ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి వాటన్నింటికి కూడా ఆ యొక్క వచ్చిన పన్నుల్ని ఖర్చు పెడుతూ ఉండేవారు. అయితే ఈ పన్నులు వసూలు చేయడానికి రాజులకి ఒక నమ్మకమైన వ్యక్తులు కావాలి. సో వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకునేవారంటే ఎవరైతే బాగా ఊర్లో పలుకుబడి ఉంటారో వాళ్ళనే తీసుకుంటూ ఉండేవారు. అలాగే సైన్యంలోకి కూడా వాళ్ళనే ఎక్కువగా తీసుకుంటూ ఉండేవారు. అయితే వాళ్ళ తర్వాత వాళ్ళ వంశపార్యపరంగా ఆ విధంగా వాళ్ళ తర్వాత వారి పిల్లలు, వాళ్ళ తర్వాత వారి పిల్లలు ఆ విధంగా కంటిన్యూ అవుతూ ఉండేవారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎవరైతే ఈ రాజులకు సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళని ఈ పన్నుల వసూలుకి కూడా నియమిస్తూ ఉండేవారు అన్నమాట. సో ఇక్కడ అదే కొత్త రాజ్యాలలో పన్నుల వసూలుకు సైన్యం విషయంలో ఎవరు నియమించేవారు అంటే పలుకుబడి కలిగిన కుటుంబాలు వంశపారంపర్యంగా నియమిస్తూ ఉండేవారు. అలాగే రాజుల యొక్క బంధువులు. సో ఈ విధంగా పరిపాలన అనేది జరుగుతూ ఉండేది. దాని తర్వాత సంపద కోసం రాజులు అనేవారు అప్పట్లో యుద్ధాలు దేనికోసం చేసేవారు అంటే ఒకటి రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం, తర్వాత వాళ్ళ రాజ్యాన్ని సంపదతో నింపుకోవడం కోసం, కొంతమంది పేరుకి, అంటే అక్కడ ఉండే అందరి రాజుల్లో తనే గొప్ప అనే ఒక పేరుకి ఈ విధంగా కొంతమంది కొంత ఆలోచనలతో చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు పరిపాలన రాజ్యాన్ని విస్తరించుకోవడం అది చూసాం. ఇప్పుడు సంపద కోసం ఎలాంటి పోరాటాలు జరిగేవి కొత్త రాజ్యాలు ఏర్పడిన తర్వాత అనేది చూద్దాం. ఇక్కడ చూస్తే 26th గంగా నది లోయలో ఒక ప్రత్యేక ప్రాంతం ఏది అంటే కనోజ్ అనేది ఈ గంగా నది లోయ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ప్రాంతం అట. అయితే ఆ కనోజ్పై నియంత్రణ కోసం ఒక 3 రాజవంశాలు అనేవి చాలా తీవ్రంగా పోరాటం అనేవి జరిపాయంట. అవి ఏంటి అంటే కనోజ్ ప్రాంతంపై నియంత్రణ కోసం ఏ రాజవంశాలు పోరాడారు అంటే గూర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులు. ఈ ముగ్గురు కూడా మనకి ఈ కనోజ్ ప్రాంతంపై నియంత్రణ కోసం, ఆ రాజ్యాన్ని గెలుచుకోవడం కోసం వీళ్ళు ముగ్గురు పోరాడుతూ ఉండేవారట. అయితే పై 3 వంశరాజులు కూడా సుదీర్ఘకాలం పాల్గొన్నందున ఆ పోరాటాన్ని ఏమన్నారు అంటే త్రైపాక్షిక పోరాటం అని అన్నారు. సో మనకి బిట్ ఎలా అడగవచ్చు అంటే త్రైపాక్షిక పోరాటంలో పాల్గొన్న రాజవంశాలు ఏవి అని అడగవచ్చు. సో లేకపోతే కింద వాటిలో త్రైపాక్షిక పోరాటంలో పాల్గొనని రాజ్యవంశం ఏది అని కూడా అడగవచ్చు. 29 బిట్ చూస్తే క్రీస్తు శకం 997 1030 వరకు ఆఫ్ఘనిస్తాన్ను పాలించిన వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ గజ్నీ. సో ఈ విధంగా అంటే ఇక్కడ మనకి ఎవరి తర్వాత ఎవరు పాలించారు అనేది కాకుండా అప్పట్లో అక్కడ కొత్తగా ఏర్పడిన కొత్త రాజ్యాల గురించి ఇచ్చాడు. అందులో మనకి ఒక ముఖ్య పాలకుడు ఎవరు అంటే మహమ్మద్ గజ్నీ. ఇతను ఆఫ్ఘనిస్తాన్ని పాలించాడు. అలాగే మధ్య ఆసియా, ఇరాన్, భారత ఉపఖండ వాయువ్య ప్రాంతాలకు తన రాజ్యాన్ని విస్తరించిన వారు ఎవరు అంటే ఈ మహమ్మద్ గజ్నీ అనే అతను. అయితే ఇతను ఏంటంటే చాలా వరకు సంపదన అనేది కొల్లగొట్టడానికి ఎక్కువగా నిశ్చయించుకున్నాడు. అలాగే చాలా రాజ్యాలను కూడా ఆక్రమించడానికి ఇతను ప్రయత్నించేవాడు అనమాట. అలాగే గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసింది ఎవరంటే గజ్నీ. సో ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ సంపద అంతా తీసుకెళ్ళి ఏం చేసేవారు అంటే రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, అలాగే రాజధానిని చక్కగా రూపుదిద్దుకోవడానికి అతను ఈ యొక్క సంపద అంతా యూజ్ చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అయితే దోచుకెళ్ళిన సంపదలో చాలా భాగం తన రాజధానిని వైభవంగా మలచడానికి వినియోగించిన రాజు ఎవరు అంటే మనకి మహమ్మద్ గజ్నీ. గజ్నీ భారత ఉపఖండం గురించి రచనలు చేసే పనిని ఎవరికి అప్పగించాడు అంటే ఆల్ బిరూని. అయితే మహమ్మద్ గజ్నీలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే అతను గెలిచిన ప్రతి ప్రాంతంలోని కూడా అక్కడ ప్రజల యొక్క జీవన విధానాన్ని, ప్రజల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉండేవాడు అనమాట. సో అలాగే అందుకోసం
ఈ భారత ఉపఖండం గురించి రచనలు చేయడానికి ఎవరిని నియమించాడు అంటే ఆల్ బిరూని అనే అతన్ని నియమించారు. సో ఇతను ఏం చేశారంటే ఒక గ్రంథం అనేది రాశారు. కితాబ్ అల్ హింద్ అనే ఒక గ్రంథాన్ని సంస్కృత పండితుల యొక్క సూచనల సలహాల మేరకు అరబిక్ భాషలో దీన్ని రాయడం అయితే జరిగింది. సో ఇది మనకి వారి యొక్క పరిపాలనా విధానాలు, భారత ఉపఖండంలో ఏ విధంగా ఉండేవి అలాంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తాయి. అలాగే ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలను పాలించిన వారు ఎవరు అంటే చౌహాన్లుగా పిలువబడిన చహమాన్లు. వీళ్ళ తర్వాత మనం చెప్పుకోవాల్సింది చౌహాన్ల గురించి. సో ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలపైన వీళ్ళు పట్టు సాధించారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ని పాలించిన వాళ్ళైతే మనకి మహమ్మద్ గజ్నీ. గుజరాత్లోని చాళుక్యులు, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని గహద్వలులు ఎవరిని వ్యతిరేకించారు అంటే ఈ చౌహాన్లని వ్యతిరేకించారంట. ఎందువల్ల అంటే వీరు పశ్చిమం, తూర్పు వైపు ఎక్కువగా రాజ్య విస్తరణ అనేది చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉండేవారు. సో అందుకని గుజరాత్లోని చాళుక్యులు, పశ్చిమం వైపు ఉత్తరప్రదేశ్లోని గహద్వలులు అనే వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా చౌహాన్లని వ్యతిరేకిస్తూ వచ్చారన్నమాట. సో దాని తర్వాత ఆఫ్ఘన్కు చెందిన ఎవరిని 1191లో చౌహాన్ వంశస్థుడైన 3వ పృథ్వీరాజ్ 1192లో ఓడించాడు అంటే మహమ్మద్ గోరీని ఈ పృథ్వీరాజ్ అనే అతను ఓడించడం జరిగింది. మళ్ళీ తర్వాత 1192లో పృథ్వీరాజ్ అనే వాళ్ళు గోరీ చేతిలో ఓడిపోవడం కూడా జరిగింది. సో ఇది మనకి ఒక యుద్ధంలో వస్తుంది. సో అలా ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం క్లియర్గా చెప్పుకుందాం. 39 బిట్ చూస్తే కావేరీ డెల్టా ప్రాంతంపై అధికారం చేజిక్కించుకుంది ఎవరు అంటే ముత్తరాయర్గా పిలువబడే ఒక చిన్న ముఖ్య కుటుంబం. అయితే ఇక్కడ నుంచి మనకి చోళుల గురించి రావడం జరుగుతుంది. చోళులు అనేవారు మనకి పరిపాలనా పరంగా చూసుకుంటే చోళుల గురించి పరిపాలనా భాగంలో కనుక చూసుకుంటే చోళులు అనేవారు చాలా ముఖ్యమైన కార్యాలు అనేవి పరిపాలనలో భాగంగా చేసుకున్నారు. సో అయితే అందులో మనకి స్టార్టింగ్ వాళ్ళు అధికారంలోకి ఎలా వచ్చారు ఈ చోళులు అనే వాళ్ళు కనుక చూస్తే ఈ కావేరీ డెల్టా అనే ప్రాంతం ఒకటి ఉండేది. సో దానిపైన ఎవరంటే ముత్తరాయర్ అనే ఒక చిన్న కుటుంబం అనేది ఆ యొక్క ప్లేస్ని అంతా కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ ముత్తరాయర్లు అనేవాళ్ళు ఎవరికి సామంతులుగా ఉండేవారంటే కాంచీపురాన్ని పాలించే పల్లవులకి సామంతులుగా ఉండేవారు. దాని తర్వాత ఇక్కడ చూస్తే ముత్తరాయర్లు ఎవరికి సామంతులుగా ఉన్నారంటే కాంచీపురాన్ని పాలించే పల్లవులకి. దాని తర్వాత 9వ శతాబ్దంలో ఉరయూర్కి చెందిన చోళ వంశస్థుడైన ఏ రాజు కావేరీ డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడంటే విజయాలయుడు. ఈ చోళులు అనే వాళ్ళు ఎలా రాజ్యస్థాపన చేశారంటే ఈ ముత్తరాయర్లు ఉండేవాళ్ళు కదా, సో వాళ్ళ పైన దాడి చేసి ఎవరు దాడి చేశారంటే చోళ వంశానికి చెందిన విజయాలయుడు అనే అతను ఈ ముత్తరాయర్లపై దాడి చేసి ఆ కావేరీ డెల్టా ప్రాంతాన్ని అంతటిని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. దాని తర్వాత తంజావూరు పట్టణాన్ని అలాగే నిశంభుసూదిని దేవాలయాన్ని నిర్మించిన వారు ఎవరు అంటే ఈ విజయాలయుడు అనే చెప్పుకోవచ్చు. అలాగే చోళుల్లో అతి శక్తివంతుడిగా పేరున్న రాజు ఎవరు అంటే మొదటి రాజరాజు. అతను క్రీస్తు శకం 985లో సింహాసనాన్ని అయితే అధిష్ఠించారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత అతని చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా అతని యొక్క ఆధీనంలోకి అయితే తెచ్చుకున్నాడు. సామ్రాజ్య పరిపాలనను పునర్వ్యవస్థీకరించిన వాళ్ళు ఎవరు అంటే మొదటి రాజరాజు. సో ఈ మొదటి రాజరాజు అనేవాళ్ళు పరిపాలన అంతా కూడా మళ్ళీ తిరిగి పునర్వ్యవస్థీకరించాడు. అలాగే గంగా నది లోయ, శ్రీలంక, ఆగ్నేయాసియా ప్రాంతాలపై దాడి చేసిన వారు ఎవరు అంటే మొదటి రాజేంద్రుడు. సో ఈ మొదటి రాజేంద్రుడు అనేవాళ్ళు ఎవరంటే చోళుల్లో మొదటి రాజరాజు యొక్క కొడుకు అన్నమాట మొదటి రాజేంద్రుడు. తండ్రి ఎలా అయితే పరిపాలన అనేది చేశాడో ఇతను కూడా అదే దారిలో నడుచుకుంటూ అతని యొక్క విధానాలని కొనసాగిస్తూ ఉండేవాడు అన్నమాట. సో గంగా నది లోయ, శ్రీలంక, ఆగ్నేయాసియాలపై దాడి చేసిన వాళ్ళు ఎవరు అంటే మనకి మొదటి రాజేంద్రుడు. తర్వాత తంజావూరులో గంగైకొండ చోళపురంలో ఆలయాలు ఎవరు నిర్మించారు అంటే మొదటి రాజరాజు, మొదటి రాజేంద్రుడు.
వీళ్ళిద్దరూ కూడా మనకి ఇక్కడ దేవాలయాల్ని నిర్మించడం జరిగింది. ఎవరి కాలంలో దేవాలయాలు కేవలం పూజా కేంద్రాలుగా మాత్రమే కాకుండా ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక జీవన కేంద్రాలుగా వెలిసాయి అంటే చోళుల కాలంలో. అయితే ఎందువల్ల అంటే వీళ్ళు ఎక్కువగా రాజ్యాన్ని విస్తరించడం పైన, అలాగే దేవాలయాలు అనేవి అద్భుతంగా నిర్మించడంలోనే, అలాగే శిల్పకళ అనేది వీళ్ళ యొక్క విశిష్టత అన్నమాట, చోళుల యొక్క విశిష్టత. అయితే ఈ దేవాలయాలు ఎప్పుడైతే నిర్మించడం కొనసాగించారో, దేవాలయాలు అనేవి నిర్మించిన తర్వాత దాని చుట్టుపక్కల ప్రజల యొక్క నివాసాలు కూడా ఎక్కువయ్యాయి. అంటే పువ్వులు అమ్ముకున్న వాళ్ళు కానీ, లేదంటే పూజారులు, వంట చేసేవాళ్ళు, క్లీన్ చేసేవాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు, ఈ విధంగా చాలామంది దానిపైన బతకడం అనేది జరుగుతూ ఉండేది. సో వారిని పోషించాలి అంటే చాలా మొత్తంలోనే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో అక్కడ చుట్టుపక్కల పండే భూముల్లో పండిన పంటలన్నీ కూడా వాళ్ళకి తిండి కోసం వీళ్ళు యూజ్ చేస్తూ ఉండేవారు. సో అందుకని ఇక్కడ ఓన్లీ పూజా కేంద్రాలుగా కాకుండా ఆర్థిక, సాంఘిక అన్ని కేంద్రాలుగా కూడా అక్కడ వెలిసాయని చెప్తూ ఉంటారు. అలాగే ఎవరి కాలంలో కాంస్య విగ్రహాలను ప్రపంచ దేశంలోనే అందమైన వాటిగా పరిగణించారంటే ఈ చోళ రాజులకి సంబంధించిన విగ్రహాలనే. ఎందుకంటే ఈ దేవాలయాల్లో అంత అందమైన చేతివృత్తి పనివారు ఎక్కువగా ఉంటూ ఉండేవారు అన్నమాట. వ్యవసాయంలో నూతన అభివృద్ధి చర్యలు చేపట్టిన వారు ఎవరు అంటే చోళ రాజులు. ఎందుకు అంటే సో ఇక్కడ ఎందువల్ల వీళ్ళు వ్యవసాయానికి ఎక్కువగా చర్యలు చేపట్టారు అంటే కావేరీ డెల్టా పైన వీళ్ళు ఫస్ట్ అధికారం అనేది చేజిక్కించుకున్నారు అన్నాం. సో ఆ కావేరీ నది అనేది బంగాళాఖాతంలో వెలిసే ముందు చిన్న చిన్న పాయలుగా విడిపోవడం జరుగుతుందట. సో ఈ పాయలు ఎప్పుడైతే వర్షాలు అవి వచ్చాయో ఉప్పొంగిపోయి అక్కడ చుట్టూ ఉన్న ప్లేస్లన్నీ కూడా కొంచెం ఎక్కువ సారవంతం అవ్వడం వల్ల అక్కడ ముఖ్యంగా పండే పంటలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సారవంతంగా పంటలు అనేవి పండుతూ ఉండేవంట. అలాగే వరి కూడా అక్కడ ఎక్కువగా నీరు అనేది ఆబ్వియస్లీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎక్కువ పంటలు పండడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటూ ఉండేదట. అలాగే నెక్స్ట్ చూస్తే ఎవరి కాలంలో రాజ్యమును మండలాలను తిరిగి వలనాడులు, నాడులుగా విభజించారు అంటే చోళరాజులు. ఎందువల్ల అంటే పరిపాలన అనేది చేయడానికి సో అందరూ రాజు అనేవాళ్ళు ఉంటే ఒక పెద్ద రాజ్యాన్ని రాజు ఒక్కడే పరిపాలించలేడు. అతనికింత కొంతమంది అతని యొక్క ఆధీనంలో పరిపాలన అనేది చేస్తూ ఉంటారు. సో అలాంటి పరిపాలన అనేది ఈజీగా చేయడం కోసం ఇలాగా నాడులు, వలనాడులు, మండలాల కింద విభజించారు. సో మనకి బిట్టి ఈ విధంగా అడగచ్చు, ఎవరి కాలంలో రాజ్యాన్ని మండలాలు, వలనాడులు, నాడులుగా విభజించారు అంటే మనకి చోళుల యొక్క కాలంలో. రైతుల స్థిర నివాసాలను ఏమనేవారు అంటే ఉర్ల్ అనే వాటిని స్థిర నివాసాల కింద పిలిచేవారు. కొన్ని ఊర్లు కలిసి వేటుగా ఏర్పడేవి అంటే నాడులుగా ఏర్పడేవి. ఇవి వాళ్ళకి సంబంధించిన అలాగే ఏ కులానికి చెందిన సంపన్నులైన రైతులు చోళ ప్రభుత్వంలో నాడులకు సంబంధించిన పాలనా వ్యవహారాలు చూసేవారు అంటే వెల్లాల కులానికి సంబంధించి, అంటే పన్నులు వసూలు చేయడం కానీ, ఏవైనా న్యాయ పరిపాలన చేయడం కానీ, ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించడం, ఇలాంటివన్నీ కూడా ఎవరు చూసుకునేవారు అంటే వెల్లాల కులానికి చెందిన వ్యక్తులు, సంపన్నమైన రైతులు వాళ్ళు చూసుకుంటూ ఉండేవారు అన్నమాట. అలాగే చోళరాజులు ధనవంతులైన భూస్వాములకు ఇచ్చే గౌరవ సూచిక బిరుదులు ఏవి అంటే మువ్వేంద వేలన్ అరయ్యార్ అనేవి. సో ఎవరైతే బాగా పనిచేసి రాజుల దగ్గర మంచిగా ఉంటూ ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే ఈ మువ్వేంద వేలన్ అరయ్యార్ అనే బిరుదుల్ని ఇస్తూ ఉండేవారు అన్నమాట. అలాగే బ్రహ్మనేతర రైతులకు చెందిన భూమిని ఏమంటారంటే వెల్లన్ వాగై. అంటే భూమిలో రకాలన్నమాట, ఎవరికి చెందిన భూమి వాళ్ళ పేరు మీద కొన్ని రకాలైన పేర్లతో పిలిచేవారు. సో ఇక్కడ చూస్తే బ్రహ్మనేతర రైతులకి చెందిన భూమి ఏంటంటే వెల్లన్ వాగై అని పిలిచేవారు. సో ఇక్కడ అలా వచ్చిందని మామూల్లా వెల్లన్ వాగై. బ్రాహ్మణులకు బహుకరించిన భూమిని అయితే బ్రహ్మదేయ అని పిలిచేవారు. పాఠశాలల నిర్వహణకు ఉపయోగించిన భూమి అయితే
సాలభోగ. దేవాలయాలకు బహుకరించిన భూమి అయితే దేవాదాన లేదా తిరునామత్తుకని అని పిలిచేవారు. జైన సంస్థలకు విరాళం ఇచ్చిన భూమి అయితే పల్లిచ్చందం. వీటి నుంచి ఆల్రెడీ లాస్ట్ డిఎస్ఎస్లో బిట్ కూడా రావడం జరిగింది. అయితే తర్వాత కనుక చూస్తే సో ఈ విధంగా బ్రాహ్మణులకి కూడా ఎక్కువ భూమి అనేది దానాలు చేయడం వల్ల ఆ చోళుల్లోకి సంబంధించి కావేరీ డెల్టాలో బ్రాహ్మణులు కూడా ఎక్కువగానే ఆ యొక్క ప్రాంతాల్లో స్థిరపడ్డారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి ఎలాంటి అంటే వారికి సంబంధించిన భూమికి ఎలాంటి సంరక్షణ అంటే ఎలాంటి ఆక్రమణ లేకుండా చూసుకోవడానికి కొన్ని సభలు కూడా బాగా నడుస్తూ ఉండేవి. సో ఆ సభలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా గుడిలో ఏవైనా పలకల పైన కానీ లేదంటే శాసనాల రూపంలో వేయించడం కూడా చేస్తూ ఉండేవారు అన్నమాట. సో ఇక్కడ చూస్తే సభ ఏ విధంగా నిర్వహించేవారు అనేది తమిళనాడులోని ఈ శాసనం పేర్కొందంట. అది ఏ శాసనం అంటే చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తర మేరూర్ శాసనం అనేది సభ అనేది ఏ విధంగా నిర్వహిస్తారనేది తెలుపుతుందంట. సో సభలో ఏంటంటే నార్మల్గా నీటిపారుదల వసతుల గురించి, తోటలు, ఈ దేవాలయాలు ఇలాంటి వాటికి అన్నింటికి కూడా కమిటీలు అనేవి ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమిటీ చొప్పున. సో ఇక్కడ ప్రజలు ఏంటంటే ఒక కమిటీలో ఉన్న వాళ్ళు ఇంకొక కమిటీలో ఉండడానికి వీల్లేదు. సో వీళ్ళు ఏంటంటే ఎవరైతే సభకి కమిటీలో సభ్యుల కింద ఉండాలనుకుంటారో వాళ్ళ యొక్క నేమ్స్ అన్నీ కూడా తాటాకుల పైన వేసి ఒకటి చీటీ చొప్పున తీయిస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళు ఆ కమిటీ సభ్యుల కింద కంటిన్యూ అవుతూ ఉంటారు. అయితే ఒకవేళ ఈ విధంగా సభలో సభ్యుల కింద ఉండాలి అంటే వాళ్ళు ఎలాంటి కండిషన్స్ని కలిగి ఉండాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలంటే వాళ్ళకి సొంతంగా ఇల్లు అనేది కలిగి ఉండాలట. అలాగే వాళ్ళకి కొంత భూమి అనేది కలిగి ఉండాలి. ఆ భూమి పైన వాళ్ళు పన్ను చెల్లించే విధంగా ఉండాలి. వాళ్ళ యొక్క ఏజ్ అనేది 35 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలట. వేదాలు అనేవి తెలిసి ఉండాలి, పరిపాలన విషయాలు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు దానికి పరిష్కారం చెప్పాలంటే వాళ్ళకి అన్నీ తెలిసి ఉన్నప్పుడే వాళ్ళు పరిష్కరించగలరు ఆ సమస్యని. సో అందుకని వేదాలు తెలిసి ఉండాలి, నిజాయితీగా ఉండాలి, పాలనా విషయాలన్నీ కూడా తెలిసి ఉండాలి. అలాగే ఎవరైనా గత 3 సంవత్సరాలుగా ఏదైనా కమిటీ సభ్యుడిగా కొనసాగితే కనుక అతను మళ్ళీ ఇంకొక కమిటీ సభ్యుడు కాకూడదు అనమాట. సో ఈ విధంగా ఇలాంటి షరతులన్నీ కలిగి ఉన్నప్పుడే వీటన్నింటికి ఓకే అయినప్పుడే వాళ్ళు కమిటీ సభలోని సభ్యుల కింద ఏదో ఒక కమిటీలో ఉండడానికి అర్హుల కింద ఉంటారు. ఈ విధంగా సభ అనేది నిర్వహించబడుతూ ఉంటుందన్నమాట. అలాగే 12వ శతాబ్దానికి చెందిన తమిళ భాషలోని పెరియ పురాణం ఎవరి గురించి తెలియజేస్తుందంటే పులయులు అనే వారి గురించి తెలియజేస్తుందన్నమాట. తమిళనాడులో ఏ శతాబ్దం మధ్యకాలంలో వ్యవసాయ అభివృద్ధి పెద్ద మొత్తంలో జరిగింది అంటే 5-6 శతాబ్దాలు. ఇందాకే చెప్పుకున్నా కదా చోళులు వ్యవసాయం చాలా ఎక్కువగా అభివృద్ధి చేశారని. సో ఆ యొక్క నూతన పద్ధతుల ద్వారా ఈ 5-6 శతాబ్దాల్లో ఇంకా ఎక్కువగా జరిగింది. అంటే నీటికి సంబంధించి చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం ఇలాంటి వాటన్నింటి ద్వారా అన్నమాట. అలాగే గంగానది లోయ, శ్రీలంక, ఆగ్నేయాసియా ప్రాంతాలపై దాడి చేయుటకు నౌకాదళంని అభివృద్ధి పరిచిన వారు ఎవరు అంటే మొదటి రాజేంద్రుడు. ఇందాకే చూసాం అతని యొక్క తండ్రి మొదటి రాజరాజు యొక్క ఆధీనంలో అంటే అతని విధానాలను అనుసరించి ఇతను కూడా రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. అతని యొక్క కొడుకు మొదటి రాజేంద్రుడు. సో ఆ యొక్క సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇతను ఒక నౌకా దళాన్ని కూడా అభివృద్ధి పరిచాడు అనమాట. వీటన్నింటినీ ఈ గంగా నది లోయ, శ్రీలంక, ఆగ్నేయాసియా ప్రాంతాలపై నియంత్రణ కోసం. సో ఇవి మనకి ఈ 11వ లెసన్లో ఉన్న కొత్త రాజుల గురించి అయితే సో చోళుల గురించి మనం డీటెయిల్గా చూసాము. అలాగే మిగతా వాళ్ళ గురించి వారి యొక్క పరిపాలన గురించి కూడా మనం చూసాము. సో హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. షేర్ చేసి ఇలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఇస్తాను. సో నేను చెప్పిన దాంట్లో ఏదైనా రాంగ్ అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. అప్పుడే కదా నేను దాన్ని రెక్టిఫై చేసుకోగలను. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్లో తెలియజేస్తే నేను ఖచ్చితంగా అవి చేయడానికైతే
ట్రై చేస్తాను. సో నాకు తెలిసినంత మట్టుకి మీకు నేను దాన్ని అందించాలనే అనుకుంటున్నాను. సో ఎవరికైనా అది నచ్చకపోయినా, ఒకవేళ నేను చెప్పడంలో ఏమైనా తప్పున్నా మాత్రం ఖచ్చితంగా క్షమించి, ఏం తప్పున్నదనేది ఖచ్చితంగా కామెంట్లో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.